ఈరోజు పాకిస్తాన్ పోయి ప్రపంచ దేశాల ముందలు పోయి దేహి అని చెప్పేసి చిప్పకూడు పట్టుకొని ముందలు తిరుగుతుంది. ఈరోజు మనకు కనిపిస్తలేదా? ఒక గోధుమ పిండి కోసము మా పిల్లల ఆకలి తీర్చండి అని చెప్పేసి ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తుందంటే అది ఎవరి గొప్పతనం? అది వాళ్ళని వదిలేయండి. మా దేశాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసిరని చెప్పేసి అదే పాకిస్తాన్లో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఇల్లు తగలబెడుతురంటే మరి భారతదేశం యొక్క గొప్పతనం కాదా? పారిపోతలేరా? మరి ఇదంతా విజయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా కూడా అంటే మోడీ గారు కూర్చొని నేను పలానా వ్యక్తిని పంపించినా ఈయన పంపించి చెప్పాల్సి వస్తుందా? దేశ భద్రత కోసం నేను ఈరోజు ట్రెండ్ ఏంటంటే నా తల్లిదండ్రులను కనుక కూడా డైరెక్ట్ కనుక కొట్టినట్టయితే ఈరోజు నేను డైరెక్ట్ కొట్టాల్సినటువంటి అవసరం లేదు. వారి యొక్క ఆర్థిక స్థితిగతుల మీద కొట్టాలి, వారు నివసిస్తున్నటువంటి విధానం మీద కొట్టాలి. ఇండైరెక్ట్ కొడితే వాడంతలా వాడు చచ్చిపోయేదాను. భారతదేశం అంటే శాంతియుతంగా ఉండేటువంటి దేశం అని చెప్పి ప్రపంచ దేశాలకు అన్నిట్లో కూడా తెలుసు. మనం కూడా ఈరోజు గన్నులు అవి పట్టుకొని పోతే ఎక్కడైతుంది? 2 రోజులు టైం మోడీ గారు తీసుకున్నారు. 2 రోజులలో ఏం చేయాలో చేసారు. ఎట్లా లీక్ అయింది? న్యూక్లియర్ ఎట్లా లీక్ అయింది? అది న్యూక్లియర్ నేనే లీక్ చేసిన అని చెప్పేసి 197 దేశాల మధ్యలో మనం నింద మోయాలనా? ఈ విషయాలు ఈ కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాలంట. వీళ్ళ దేశభక్తులు, వీళ్ళ మన దేశం. చెప్పండి, మన దగ్గర ఉండి ముఖ్యంగా మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో బ్రతుకుతూ మన తిండి తింటూ ఇక్కడి గాలి పీల్చుతూ టెర్రరిస్టుల కోసం పనిచేస్తున్న వాళ్ళు పాకిస్తాన్ జై పాకిస్తాన్ లేకపోతే జై టెర్రరిస్టులు లవ్ జిహాదులు ఇవన్నీ జరుపుతున్న వాళ్ళు మన ఏరియాల్లోనే ఉన్నారు. వాళ్ళ గురించి ఈ భారతదేశంలో ఒక కల్చర్ అలవాటు చేశారు. కిస్ ఆఫ్ లవ్, బీఫ్ ఫెస్టివల్, మీకు తెలిసి ఇవంతా లవ్ జిహాద్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవంతా వాడు మెకానిక్ షెడ్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒక 4 lakhs రూపీస్ పెట్టి ఒక బైక్ కొనుక్కొని వాడు ఒక ఐఫోన్ మెయింటైన్ చేస్తూ ఎక్కడి నుంచి వానికి అదంతా కూడా. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఇది కేరళలో పుట్టినటువంటి విధానం. ఈరోజు కేరళలో కావాలని పినరాయి విజయ్ పుట్టించినటువంటి అక్కడి నుంచి ఇంట్రడ్యూస్ చేసినటువంటి విధానం ఈరోజు వాళ్ళ కండ్లలో వాళ్ళే చేయబెట్టుకున్నట్టయితే ఈరోజు ఏదైతే హిందువులలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ అమ్మాయి అయితే ఒక రేటు, ఒక రెడ్డి అమ్మాయి అయితే ఒక రేటు, ఒక గౌడ అమ్మాయి అయితే ఒక రేటు, ఒక ఇంకో అమ్మాయి అయితే ఇంకో రేటు అన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఆ లవ్ జిహాదీలంతా కూడా ఎవరి మీద పడ్డారంటే అదే క్రిస్టియానిటీ మీద పడ్డారు. ఎన్ని నిజాలు బయటికి పడలేవు, ఎన్ని ట్రూ ఎంత అంటే నిజమైనటువంటి జీవితాలన్నీ కూడా బయటకు వచ్చినాయి మొత్తం మీద. అంటే ఇట్లా చేస్తున్నటువంటి విధానాలన్నింటిలో కూడా ఎవరు తీసుకొస్తున్నాడు ఇవన్నీ? అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం కాదా ఇది? వానికి ఏం కావాలి? భారతదేశం ప్రపంచంలో విశ్వగురువు కావద్దని చెప్పేసి చైనాకుంది, శ్రీలంకకుంది, బంగ్లాదేశ్కుంది, అమెరికాకుంది, అండ్ ఎట్ ఎ టైం పాకిస్తాన్కి ఇంకా ఎక్కువ ఉంది. వీళ్ళంతా కలిసి పాకిస్తాన్ అడ్డం పెట్టి కొడుతూ ఉన్నారు మొత్తం. అంటే వీళ్ళ ట్రాప్లో ఈ కాంగ్రెస్ పడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కాంగ్రెస్ అధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ తరచుగా సంవత్సరానికో 6 నెలలకో 3 నెలలకో విదేశీ పర్యటన పెట్టుకొని పోతాడు. ఎక్కడ కూడా డీటెయిల్స్ ఉన్నాయి, ఎక్కడ పోయిండో ఏందో తెలియదు, పోయి వస్తుంటాడు. ఎక్కడ పోతుంటాడు? చైనాతోని సీక్రెట్ గా మీటింగ్ పెట్టాల్సిన అవసరం అక్కడ కాంగ్రెస్ అధినాయకునికి ఏముంది? అంటే వీళ్ళంతా కూడా ఎవరి గురించి పనిచేస్తున్నారు? ఒకడేమో నక్సలైట్ల పేరు చెప్పుకొని, ఒకడేమో ఇక్కడ దిక్కు ఉద్యమాలు అది ఇది అని చెప్పేసి మేము శాంతి అనుకుంటా అని చెప్పేసి నక్సలైట్లు మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం కూడా కొలాప్స్ చేస్తుంటే, అక్కడ కాంగ్రెస్ ఏమో ఇతర దేశాలతో లింకప్లు పెట్టుకొని మీరు మన దేశంలో ఉన్నటువంటి కల్చర్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తారు. మన దేశంలో ఉన్నటువంటి యూనిటీని ఖరాబ్ చేయాలని ప్రయత్నం చేశారు. కాబట్టి వాటిని అన్నిట్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళ యొక్క ఆశలను మొత్తం కూడా నిరాశలు చేసేయడానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉన్నది. దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీతో పాటు అనేకమైనటువంటి వివిధ క్షేత్రాల్లో పనిచేసేటువంటి పార్టీలు చాలా ఉన్నాయి, సంస్థలు చాలా ఉన్నాయి. మా దేశాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. అందులో భాగంగా యువతని ఏ విధంగా యూనిట్ చేయాలో తెలుసు. ఆ రకంగా మేము పోతా ఉన్నాం. ఈ మధ్యలో ఎవడో కూడా పనికిమాలోడు వచ్చి మాకు పాకిస్తాన్ అంతే ప్రేమ, మాకు అదంతే ప్రేమ అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తులకు ఈరోజు చెప్తా ఉన్నాం. ఒకసారి స్వేచ్ఛగా పోయి పాకిస్తాన్లో తిరిగిరండి, తిరిగి వస్తే తెలుస్తుంది పాకిస్తాన్లో ఏం జరుగుతుందో. అరే మేము మనుషులం పోయి అందరినీ ప్రేమిస్తామని చెప్తున్నటువంటి వ్యక్తివి రేపు మీ కూతురుకో, మీ తల్లికో, మీ భార్యకో అటువంటి సిచ్యువేషన్ వస్తే చెప్పగలుగుతాడా ఆ విషయం? కాబట్టి వాళ్ళు ఎంతసేపు రాజకీయాలు చేయాలని ఒక ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా ప్రజలకు మంచి చేయాలని. హిందూ ఆలయాలపై దాడి కూడా చేయమంటారు, ముత్యాలమ్మ గుడి ఇట్లాంటివి. అసలు ఎక్కడ జరుగుతోంది లోపం? స్టిల్ ఒకటి జరిగితే మళ్ళీ ఒక 10 పుట్టుకొస్తున్నాయి. ఈ హిందూ ఆలయాల మీద, హిందూయిజం మీద దాడి చూడండి. ఈ 12 ఏళ్ల లోపల మోడీ గారు పరిపాలిస్తున్నటువంటి 12 ఏళ్ల లోపల భారతదేశము ఈ ప్రపంచ దేశాలకు అందనంత ఎత్తుకెళ్ళిపోయింది. మనం ఆర్థిక వ్యవస్థలో ముందుండిపోయినాం. అంతకుముందు చెప్తున్నాం కదా, ఈరోజు భారతదేశ ప్రజలమని చెప్పుకోవడానికి ఇతర దేశాలు కూడా గొప్పగా చెప్పుకుంటున్నాయి. 2 దేశాల మధ్యలో యుద్ధాలు జరుగుతుంటే మన విమానం మధ్యలో పోతుంటే ఎస్కాట్ ఇచ్చి 2 దేశాల ఫైటర్ జెట్లు మనకు ఎస్కాట్ ఇచ్చినాయి. ఎక్కడ చరిత్రలు జరుగుతాయి?
అంతెందుకు పాకిస్తాన్‌లో ఉన్నటువంటి యువత మేము భారతీయులం అని చెప్పుకొని హ్మ్. భారతీయులం అని చెప్పుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకొని వెళ్ళినటువంటి సందర్భాలు మీరు మీడియాలలో అన్ని చూసారు. అంటే ఈ స్థాయిలో భారతదేశం ముందలకు పోతా ఉన్నది. అందనంత ఎత్తుకు ఎదుగుతా ఉన్నది. వాళ్ళ యొక్క టార్గెట్ విశ్వగురుగా. విశ్వగురుగా అంటే మనమేదో ఇతర మతాలని ఆహ్, ఆహ్, క్షోభించడమో, లేకుంటే వాళ్ళని ఇంకో రకంగా హింసించడమో మన మన యొక్క కల్చర్ కాదది. హ్మ్. మనమేమంటున్నామంటే శాంతిని కోరుకుంటున్నాం. ఎవ్వనంతలా ఆడు బతుకుతే ఏం పోయేదుంది? ఒకని మీద ఒకడు పడాల్సినటువంటి అవసరం ఏముంది? మంచి చెప్పాలే. మానవాళి మొత్తం గూడా నెక్స్ట్ జనరేషన్‌కి మనం ఇయ్యాలే. మంచి కల్చర్‌ని మనం ఇయ్యాలంటే అందరూ సామరస్యంగా ఉండాలని చెప్పి చెప్తుంది భారతదేశం. అట్లా అందరికి చెప్పే ప్రయత్నంలో భారతదేశం ముందలకు పోతున్నటువంటి సందర్భాలలో ఈ దేశంలో ఏదో ఒక అలజడి సృష్టించాలి. హ్మ్. బాంబులతోని దాడులు చేద్దామా? అప్పట్లోపల కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం ఉన్నప్పుడు బాంబులతోని దాడి చేద్దామంటే ఇప్పుడు అట్లాంటి అవకాశం లేదు. హ్మ్. ఇంతకుముందు ఏంది కాంగ్రెస్‌లో ఉన్నటువంటి వ్యక్తులందరూ గూడా బార్డర్‌లు ఫ్రీ చేసుండే. రావాల్సినోడు వస్తుండే మళ్ళా బార్డర్‌లు క్లోజ్. వాడు తీసుకురావాల్సినటువంటి పేలుడు పదార్థాలు తెస్తుండే, సికింద్రాబాద్‌లో పెడుతుండే, గోకుల్చాట్‌లో పెడుతుండే, దిల్సుఖ్‌నగర్‌లో అవును. పెడుతుండే. మీరు చూసినంత వరకు గూడా మనం ఇక్కడ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి సమయంలో గూడా అనేకమైనటువంటి బాంబు దాడులు జరిగినాయి. హ్మ్. జరగలేదా అప్పుడు? ఇప్పుడు ఆ అవకాశం లేదు. మోడీ భారత్‌కి ఒక రక్షణ వ్యవస్థగా నిలబడ్డాడు. ఏదైతే త్రివిధ దళాలున్నాయో ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు. అవును. ఎట్ ఏ టైమ్ మీకు గనుక డౌట్ వచ్చిందనుకో ఏదైనా చేసుకోండి అని ఒక నిర్ణయం తీసుకునేటువంటి అధికారాలు త్రివిధ దళాలకు ఇచ్చినాం మనం ఆడ. మరి అక్కడ టెర్రరిస్ట్ ఏం చేయలేకపోతున్నారు మన హ్మ్. భారతదేశం. మరి ఏం చేయాలి మరి? మత కళలు సృష్టించాలి. బీజేపీని బదనాం చేయాలి. ముఖ్యంగా బీజేపీని అధికారంలోకి దింపాలే అని ఒక టార్గెట్ పెట్టుకొని ఈ విధంగా గుళ్ళల్లో గాని, లేకపోతే ఇతర ఇంకొక దగ్గర గాని, ఇంకో దగ్గర గాని కొన్ని అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంది. గతంలో మీరు చూసిర్రు. ఒక్క హిందూ దేవాలయం పైన ఏ చిన్న దాడి జరిగినా గాని అంతే స్థాయిలో అల్లరి జరిగేది. అవును. అక్కడి నుంచి కర్ఫ్యూలు పెట్టేది. అవును. కానీ ఈరోజు అవన్నీ గూడా లేవు. భారతీయ జనతా పార్టీ గూడా యాక్సెప్ట్ చేస్తుంది. గుడిల మీద దాడి జరిగింది. కానీ మన ఊర్లో మనం కాపాడుకోం. కానీ ఎట్ ఏ టైమ్ మనం గూడా శాంతిగుండాలి. మనం వాళ్ళ ట్రాప్‌లలో పడ్డామనుకో దేశం యొక్క అభివృద్ధి అనేది తగ్గిపోతుంటది. మనని బూచిగా చూపించి ఓటర్లను మనకు దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఓకే. ఓటర్లు గనుక దూరమయ్యారనుకోండి ఈ దేశంలో అధికారం మనం కోల్పోతాం. అధికారం కోల్పోతే మనం ఏదైతే లక్ష్యాలనుకున్నామో, ఏదైతే ఏవి లక్ష్యం నెరవేరు చేరాలనుకున్నామో అది మనం కోల్పోవడం జరుగుతది. కాబట్టి ఎవడైతే తప్పు చేసిండో వాడిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేయాలి. వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్న చాలా ఉన్నాయి ఆర్గనైజేషన్. హ్మ్. ఆర్ఎస్ఎస్ ఉంది, బజరంగ దళ్ ఉంది, విశ్వ హిందూ పరిషత్ ఉంది, హిందూ వాహిని ఉంది, ఏబీవీపీ ఉంది, ఓకే. బీజేపీ ఉంది, బీజేవైఎం ఉంది, హ్మ్. వనవాసి కళ్యాణ్ ఉంది. హ్మ్. ఇట్లా చెప్పుకుంటే బీఎంఎస్ ఉంది, భారతీయ మజ్దూర్ సంఘ్ ఉంది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అనేకమైనటువంటి ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్లు అన్నీ కలిసి సామరస్యంగా మన దేశాన్ని మన లక్ష్యం ఏంది? మంచి మార్గంలో పోయి మన దేశాన్ని మంచిగా పెట్టాలని మనం అనుకుంటున్నాం. అట్లే దానికి టైం పడతది కొద్దిగా. ఓకే. కొన్ని దెబ్బలు పడతాయి మనకు. ఇప్పుడు మంచి వ్యక్తిగా నేను ఉండాలి అనుకుంటే ఒకటి 2 దెబ్బలు కొట్టినా గాని నేను సైలెంట్‌గా ఉండాల్సొస్తది. చెడుగుందాం అనుకుంటే వాడు కన్ను తీసి ఇట్లా చూసుకుంటే ఏందిరా నువ్వు చూస్తున్నావు అని చెప్పేసి కొడుతుంటాం మనం. హ్మ్. అంటే ఆ క్రైటీరియాలో వాళ్ళు పోతా ఉన్నారు. మేము ఈ క్రైటీరియాలో మేము పోతా ఉన్నాం. ఈ దేశాన్ని మంచి అభివృద్ధి చెందిన దేశంగా చూపించాలని ఒక గొప్ప లక్ష్యం పెట్టుకున్నాం. 1947 వరకు వికసిత్ భారత్ అనేది ఒకటి చూపించాలనే ఒక లక్ష్యంతోని పోతున్నాం కాబట్టి వీటి విషయాలలో డిస్టర్బెన్స్ చేయడానికి ఈ గుళ్ళల మధ్యల లేకుంటే మతాల మధ్యల లేకుంటే ప్రాంతాల మధ్యల చిచ్చు పెట్టే ప్రయత్నం